జనసంఘ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు అన్నారు. బీజేపీ చిత్తూరు సెంట్రల్ అధ్యక్షుడు షణ్ముగం ఆధ్వర్యంలో శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని మంగళవారం చిత్తూరులోని ఎంఎస్ఆర్ కూడలి వద్ద నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ కాశ్మీర్ను భారతంలో విలీనం చేయడం కోసం ఆయన ప్రాణత్యాగం చేశారని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ చిత్తూరు సెంట్రల్ అధ్యక్షుడు షణ్ముగం, నాయకులు రామభద్ర, గోకుల్ తదితరులు పాల్గొన్నారు. श्याम प्रसाद मुखर्जी अमर रहे, अमर रहे, अमर रहे। श्याम प्रसाद मुखर्जी अमर रहे, अमर रहे। भारत माता की जय, भारत माता की जय। मातरम, मातरम, वंदे मातरम। దేశంలో అంతర్భాగమైనటువంటి కాశ్మీర్లోకి నేను ఎటువంటి పర్మిషన్ లేకుండా వెళ్తానని చెప్పి వారు బయలుదేరడం జరిగింది. అనేక మంది పెద్దలు వారిని వారించడం జరిగింది. వద్దు, నెహ్రూ గారు కావచ్చు, ఆనాటి కాశ్మీర్ ప్రధాని ముఖ్యమంత్రి అయినటువంటి షేక్ అబ్దుల్లా కావచ్చు, వారు చాలా ఘోరమైన వ్యక్తులు, మీరు వెళ్ళొద్దండి, బయట ఉండి మనం ఉద్యమాలు చేద్దామంటే కూడా ఈ భారతదేశ సమగ్రత కోసం, నా భరతమాత రక్షణ కోసం, ఈ దేశ ప్రజల సంక్షేమం కోసం, దేశ సమైక్యత కోసం నా ప్రాణాలు ఇవ్వడానికన్నా నేను సిద్ధంగా ఉన్నానని వారు ఆ రోజు కాశ్మీర్కి వెళ్ళడం జరిగింది. కాశ్మీర్లో అడుగుపెట్టిన వెంటనే వారిని అరెస్ట్ చేసి అక్రమంగా నిర్బంధించి జైల్లో వారికి ఒక రకమైనటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి మేము వైద్య శాఖ ద్వారా మేము వారికి ట్రీట్మెంట్ చేస్తున్నామనే ముసుగులో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారిని అంతమొందించడం జరిగింది. కానీ ఆ మరణం మీద దర్యాప్తు చేయమని చెప్పి దేశంలో అనేక మంది డిమాండ్ చేసిన, ఉద్యమాలు చేసిన ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, నెహ్రూ గారి ప్రధానమంత్రి ఎటువంటి విచారణ చేయకుండా దాన్ని సహజ మరణంగా చిత్రీకరించడం జరిగింది. ఈ విధంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు మొట్టమొదటిగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ సమగ్రత కోసం బలిదానం చేసిన యోధులు. వారి ఆశయ సాధన కోసమే 2019లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రెండోసారి వచ్చిన వెంటనే ఆర్టికల్ 317 తీసేసి కాశ్మీర్ని భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో సమానంగా మన దేశంలో